ఫ్రెండ్స్, ఒక 2 ఏళ్ల పాప కోసం 1000 ఎకరాల అడవిని జల్లెడ పడుతున్నారు. డ్రోన్లు ఎగురుతున్నాయి, డాగ్ స్క్వాడ్లు గాలిస్తున్నాయి, వందలాది మంది అధికారులు రంగంలోకి దిగారు. కానీ 5 రోజులుగా గాలిస్తున్న ఆ చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఇప్పుడు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా ఆందోళన కలిగిస్తుంది. అసలు విషయం ఏంటంటే, కాకినాడ జిల్లా తుని రూరల్ మండలంలోని సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మొదట కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు, గ్రామస్తులు కూడా గాలించారు. కానీ ఎక్కడా పాప జాడు కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న అధికారులు భారీ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎందుకంటే ఆ గ్రామం చుట్టూ విస్తారంగా జీడి తోటలు, పామాయిల్ తోటలు, అడవి ప్రాంతాలు, కొండలు, లోయలున్నాయి. దాంతో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అందరూ కలిసి దాదాపు 1000 ఎకరాల ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. డ్రోన్ల సహాయంతో పైనుంచి గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. నీటి గుంటలు, పొదలు, కొండ ప్రాంతాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులో మరో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జ్ఞానేశ్వరితో పాటు వారి ఇంటి పెంపుడు కుక్క కూడా అదే రోజు కనిపించకుండా పోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క మాత్రం తిరిగి ఇంటికి వచ్చింది. అయితే పాప మాత్రం ఇంకా కనిపించలేదు. దాంతో అసలు ఏం జరిగి ఉంటుందనే ప్రశ్నలు మరింత పెరిగాయి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి గురించి నమ్మదగిన సమాచారం ఇచ్చిన వారికి 1 లక్ష నగదు బహుమతి కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సిందే. 5 రోజులుగా ఆ తల్లిదండ్రులు ఏ పరిస్థితిలో ఉంటారో ఊహించగలమా? ప్రతి శబ్దం వినిపించినా మా పాప వచ్చిందేమో అనుకుంటూ ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటారు. అంత చిన్న వయసులో ఉన్న పాప ఎక్కడుంది, ఎలా ఉంది అనే ఆలోచనే ఎవరినైనా కలిచివేస్తుంది. ఇప్పుడు అందరి కోరిక ఒక్కటే, జ్ఞానేశ్వరి క్షేమంగా దొరికి తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోవాలి. ఆ చిన్నారి త్వరగా క్షేమంగా దొరకాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.